అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంగీత శిక్షణ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం శంకరాభరణ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఆ సిరీస్లో మనం గీతం నేర్చుకోవడం జరిగింది. ఈ గీతంలో మనకి స్వరము సాహిత్యము అంటే ధాతు మాతు, మ్యూజికల్ లాంగ్వేజ్లో స్వరం సాహిత్యాన్ని ధాతు మాతు అంటారు. సో ఇవి రెండు కూడా 3 కాలాల్లోనూ మధ్య తాళంలో నేర్చుకోవడం జరిగింది. హోప్ మీరు అందరూ ప్రాక్టీస్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళకి, తెలుసున్న వాళ్ళకి ఇది పెద్ద అంత అవసరమైన విషయం కాదు. అయితే ఇప్పుడు మనం వర్ణం నేర్చుకుంటున్నాం ఈ క్లాస్లో. వర్ణం అంటే ఏంటి? వర్ణం అంటే చాలా మామూలుగా అనేస్తాము, వర్ణించడం. నిజమే, అప్పటి వాగ్గేయకారులు వర్ణంలో తమ భక్తిని వర్ణించేవారు. దైవం పట్ల వారికి ఉన్న భక్తిని వర్ణించడం జరిగేది. అయితే దానివల్ల మనకి ఏంటి లాభం జరిగిందంటే, ఈ వర్ణం వల్ల మనకి బాగా రాగం వస్తుంది, తాళం వస్తుంది. ఎందుకంటే మన తాళాన్ని కంట్రోల్ చేసేది స్పీడ్. సో అందుకని జాగ్రత్తగా ఆ స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ మనం తాళం వేస్తాం. కాబట్టి ఇక్కడ తాళం బాగా ఇంపార్టెంట్. దేనికి? వర్ణానికి. రాగం చాలా ఇంపార్టెంట్. మూడవది ఏంటి? భావం. సో ఇందులో మనకి భావం కూడా తెలుసుకుంటాం మనం. ఆ సాహిత్యం ఆ వాగ్గేయకారులు ఎలా రచించారో అవన్నీ మనం తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వర్ణాల వల్ల ఈ 3 లాభాలు ఉండడం ఒకటైతే, తర్వాత లెవెల్స్లో మీరు ఒక వర్ణాలు నేర్చుకున్నాక అంటే రాగం తెలుస్తుంది, తాళం తెలుస్తుంది, స్పీడ్ తెలుస్తుంది, దాని భావం సాహిత్యం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇవన్నీ తెలుసుకున్నాక మీరు ఎంతసేపు వర్ణాల లెవెల్లోనే ఉండరు కదా, నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఆ లెవెలే కీర్తన కృతి లెవెల్. ఆ కీర్తన కృతి లెవెల్కి వెళ్ళినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, మామూలుగా ఆ కీర్తన కృతి ప్యాటర్న్ ఎలా ఉంటుందో మన గురువు గారు ఎలా చెప్తారో అలా నేర్చుకుంటాం. కానీ ఆ తర్వాత దానికి రాగాలాపన చేయాల్సి వస్తుంది, అలాగే స్వరకల్పన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ వర్ణంలో 2 భాగాలు ఉన్నాయి, పూర్వాంగము, ఉత్తరాంగము. సో ఈ ఉత్తరాంగం భాగంలో మనకు అన్ని స్వరాలే ఉంటాయి. అంటే చరణంలో సాహిత్యం ఉంటుంది, కానీ తర్వాత చిట్ట స్వరాల్లో అన్నీ మనకి స్వరాలు ఉంటాయి. ఈ స్వరాల వల్ల మనకి స్వరకల్పన చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే స్వరకల్పన ఎలా చేయొచ్చు అన్నది ఈ చిట్ట స్వరాలు మనకి నేర్పిస్తాయి అన్నమాట. సో వర్ణాలలో సెకండ్ పార్ట్ అంటే ఉత్తరాంగం మనకి ఈ స్వరకల్పన ఎలా చేయాలి అన్నది నేర్పిస్తుంది. అలాగే పూర్వాంగంలో స్లో మోషన్లో మనం నేర్చుకుంటాం కాబట్టి పల్లవి, అనుపల్లవి, ముక్తాయి కూడా ఆ స్వరాలు ఎలా ఉన్నాయి స్లో మోషన్లో నేర్చుకోవడం వల్ల రాగాన్ని ఎలా ఎలాబరేట్ చేసి పాడొచ్చు. అంటే మనోధర్మ సంగీతం. రాగాలాపన ఈజ్ నథింగ్ బట్ మనోధర్మ సంగీతం. సో ఆ మనోధర్మ సంగీతంలో రాగాన్ని ఎన్ని విధాలుగా మనం ఎలాబరేట్ చేసి పాడొచ్చో మనం తెలుసుకోవచ్చు అనమాట. సో వర్ణాల వల్ల మనకి కేవలం రాగం, తాళం, భావమే కాకుండా మన తర్వాత లెవెల్లో వచ్చే కృతులు, కీర్తనలలో కూడా మనం ఇవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. సో మీరు ఇవన్నీ బాగా సాధన చేయడం చాలా ఇంపార్టెంట్. సో వర్ణంలో 2 భాగాలు ఉంటాయి, అవి పూర్వాంగము, ఉత్తరాంగము. పూర్వాంగంలో మనకి పల్లవి, అనుపల్లవి, ముక్తాయి స్వరము వస్తాయి. ఇవి 3 కూడాను పల్లవి, అనుపల్లవిలో మనకి స్వరము సాహిత్యము ఉంటుంది, ముక్తాయి స్వరంలో కేవలం స్వరం మాత్రమే ఉంటుంది. అలాగే ఉత్తరాంగ భాగంలో మనకి చరణం, చిట్ట స్వరాలు వస్తాయి. ఈ చరణానికి స్వరము సాహిత్యము ఉంటుంది, కానీ చిట్ట స్వరాలకి మాత్రం కేవలం స్వరం మాత్రమే ఉంటుంది. ఈ స్వరం కూడా మధ్యమ కాలంలో నడుస్తుంది. సో ఇప్పుడు వర్ణంలోకి వెళ్ళిపోదామా? సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రే స సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రే స సా ని స ద ని ప సా
మా ప గ మా ప మా ప గ మా ప ద ని ప ద ని ప ద ని స రి స ని ద ప ద ని ద ని స రి స ని ద ప ద ని. మళ్ళీ ఫస్ట్ లైన్ సా ని స ద ని ప సా ని స ద ని ప మా ప గ మా ప మా ప గ మా ప ద ని ప ద ని ప ద ని స రి స ని ద ప ద ని ద ని స రి స ని ద ప ద ని సా స ద ప మ ప సా స ద ప మ ప ప మ గ రి స రి గ స ప మ గ రి స రి గ స ని ప ద ని స ని ప ద ని స ప మ గ రి గ మ ప ద ని ప మ గ రి గ మ ప ద ని సా స ద ప మ ప ప మ గ రి స రి గ స ని ప ద ని స ప మ గ రి గ మ ప ద ని. ఇది పల్లవి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ పల్లవి పాడతాను. 2 ఆవర్తాలు వస్తాయి. ఒక్కొక్క బీట్కి 2 స్వరస్థానాలు. సా ని స ద ని ప మ ప గ మా ప ద ని ప ద ని స రి స ని ద ప ద ని సా స ద ప మ ప ప మ గ రి స రి గ స ని ప ద ని స ప మ గ రి గ మ ప ద ని. ఇది పల్లవి. ఇప్పుడు అనుపల్లవి. సా ద ద ప మ సా ద ద ప మ ద ప మ ద ప మ గ ప గ మ రి గ ప గ మ రి గ మ ప ద ద ప మ ప ద ని స ని స గ మ ప ద ద ప మ ప ద ని స ని స రి గ మ గ రి స స రి స ని ద ప ద ని స రి స రి గ మ గ రి స స రి స ని ద ప ద ని స రి స సా ద ప ప మ గ రి స మ గ మ ప ద ని సా ద ప ప మ గ రి స మ గ మ ప ద ని. ఇది అనుపల్లవి. ఇప్పుడు మొత్తం ఒకసారి అనుపల్లవి పాడుతాను. సా ద ద ప మ ద ప మ గ ప గ మ రి గ మ ప ద ద ప మ ప ద ని స ని స రి గ మ గ రి స స రి స ని ద ప ద ని స రి స సా ద ప ప మ గ రి స మ గ మ ప ద ని. ఇది అనుపల్లవి అన్నమాట. సో పల్లవి అనుపల్లవి అయిపోయాయి. ఇప్పుడు ముక్తాయి స్వరం. సరి ని స ద ని స సరి ని స ద ని స ప ద ని స ద ప మ ప ద ప ద ని స ద ప మ ప ద మ ప గ మ ప రి గ మ
మా ప గ మ పరి గ మ సరి గ మ పద ని సా సరి గ మ పద ని సా రి గ మ గ రి గ రి సా ని పద ని రి గ మ గ రి గ రి సా ని పద ని సా ప సా ప సా ని ద ప మ గ రి సా ని ద ప మ గ రి సరి గ మ పద ని సరి గ మ పద ని. ఇప్పుడు మొత్తం ముక్తాయి స్వరం. సరి ని సద ని స పద ని సద ప మ పద మ ప గ మ పరి గ మ సరి గ మ పద ని స రి గ మ గ రి గ రి స ని పద ని సా ప సా ని ద ప మ గ రి సరి గ మ పద ని. సో పల్లవి అనుపల్లవి ముక్తాయి స్వరము ఇవాళ క్లాస్లో మనం నేర్చుకోవడం జరిగింది. దీని సాహిత్యము నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. కానీ ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే బాగా మూర్ఛన ప్రాక్టీస్ చేసి దానితో పాటు చిన్న చిన్న వార్మప్ ఎక్సర్సైజెస్ అన్నమాట. సరి గ మ రి గ మ ప గ మ పద మ పద ని పద ని సా సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి స 4 అక్షరాలతో అంటే 4 స్వరాలతో తర్వాత 5 స్వరాలతో సరి గ మ ప రి గ మ పద గ మ పద ని మ పద ని సా. కేవలం స్వరజ్ఞానమే కాదు, అకార సాధన కూడా దీనికి అవసరం. సరి గ మ ప రి గ మ పద గ మ పద ని మ పద ని సా. నేను ఆరోహణ క్రమం మాత్రమే పాడాను. అవరోహణ సా ని ద ప మ ని ద ప మ గ ద ప మ గ రి ప మ గ రి సా. ఇదంతా కూడాను ఫస్ట్ స్పీడ్లో మాత్రమే సాధన చేయడం ముందు చేయండి, తర్వాత సెకండ్ స్పీడ్, థర్డ్ స్పీడ్ ఇలాగా మనం సాధన చేద్దాం. సో ఈ వీడియోలో మీరు కేవలం వర్ణంలోని పూర్వాంగం మాత్రం నేర్చుకోవడం జరిగింది. ఇది బాగా సాధన చేస్తే నెక్స్ట్ క్లాస్లో మనం సాహిత్యం నేర్చుకుందాము. మళ్ళీ వచ్చే వారం సాహిత్యంతో కలుద్దాము. అంతవరకు నమస్కారం.